జనసేన విజయోత్సవ సభ. అసలు పవన్ కళ్యాణ్ గారి సభ అంటేనే ఒక లెవెల్లో ఉంటుంది. మరి 100% స్ట్రైక్ రేట్తో ఈరోజు సక్సెస్ఫుల్గా సాగుతున్న జనసేన, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఆనందోత్సాహాల మధ్య జరుగుతున్న ఈ విజయకేతన సభ అంటే ఏ రకంగా ఉంటుందో ఇంకా వేరే చెప్పాల్సిన అవసరం లేదు. దీనిలో ఎన్నో హైలైట్స్, వివిధ రాష్ట్రాల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా ప్రత్యేకంగా నిర్వహించడం జరుగుతుంది. లక్షలాది మంది ఇప్పటికే ప్రాంగణం ప్రాంతాలకి చేరుకోవడం జరుగుతుంది. ఇంకా వేలాది మంది తరలి వస్తూనే ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఒక్కసారన్నా విజయంతో ఉన్న ఈ సభని పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారో వినాలన్న తపన. మరి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఫెసిలిటీస్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది, ఎలాంటి ఫుడ్ వాళ్ళు అందించబోతున్నారు, ఈ నలభీమ పాకాలు ఏ రకంగా చేస్తున్నారు, ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయన్నది ఎక్స్క్లూజివ్ గా 99 టీవీ మేము ముందు వచ్చే ప్రయత్నం చేస్తున్నది. ఇందులో రామకృష్ణ గారు ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు, ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఎన్ని వేల మందికి ఇక్కడ ఫుడ్ తయారవుతుంది, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటట్లుగా. ఎండ కూడా చాలా ఎక్కువగా ఉన్నది, టెంపరేచర్ గంటకి పెరుగుతున్న ఈ నేపథ్యంలో వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడమే కాకుండా ప్రత్యేకమైన ఆహార, నీటికి సంబంధించి వీటిలన్నిటికీ కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరికి కూడా డిహైడ్రేషన్ అవ్వకుండా ఉండే విధంగా కూడా చర్యలు చేపట్టడం జరుగుతుంది. మరి ఎలాంటి ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి చూద్దాం. రామకృష్ణ గారు చెప్పండి, వచ్చిన వాళ్ళందరికీ కూడా అంటే ఇంతకు ముందు జరుగుతున్న విజయోత్సవ సభలు అవనియండి, ఆవిర్భావ సభలు అవనియండి వేరు, ఇప్పుడు జరుగుతున్న ఈ ఆవిర్భావ దినోత్సవం ఒక ప్రత్యేకత ఉంది. 12 సంవత్సరాల నిరీక్షణ ఈ రోజు ఫలించింది జనసేనకి అందరికీ కూడా. సరే, వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఒక మంచి గ్రౌండ్ ఏర్పాటు చేశారు. మరి వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్, ఫుడ్కి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు? దగ్గర ఒక 5 టీములకి ఎడదీశారండి. 5 టీములు కలిసి ఒక 1,10,000 మందికి ఫుడ్ ఏర్పాటు చేస్తున్నారు. అటు నుంచి వచ్చేటప్పుడు మచిలీపట్నం, ఒంగోలు నుంచి వచ్చేటప్పుడు అక్కడ కాకినాడ ఏరియాలో ఫుడ్ అరేంజ్ చేశారు. ఇదే కాకుండా ఇవాళ కత్తిపూడి నుంచి వచ్చే వాళ్ళకి మళ్ళీ అన్నవరం దగ్గర ఏర్పాటు చేశారండి ఒక 15,000 మందికి. అటు రాజమండ్రి నుంచి వచ్చే వాళ్ళకి దగ్గర అక్కడ ఒక 20,000 మందికి చికెన్ బిర్యానీ ఏర్పాటు చేశారు. మళ్ళీ ఇలా పెద్దాపురం నుంచి వచ్చే వాళ్ళకి 4-5 సార్ల ఫుడ్ అరేంజ్ చేశారు. మేము వాలంటీర్లకి ఫుడ్కి ఇక్కడ లోన కొంతమందికి నాయకులకి అరేంజ్ చేస్తున్నాం. ఇక ఎక్కడా కూడా 3 రోజుల మట్టి ఎవరికి ఏ రకమైన ఇబ్బంది లేదు. పుచ్చకాయలు దగ్గర 40 టన్నులు పుచ్చకాయలు, 40 టన్నులు పుచ్చకాయలు, 40 బళ్ళు మీద కోసేవాళ్ళని పెట్టారు. ఇదే కాకుండా మళ్ళా 5 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 5 లక్షల అంటే 7 లక్షల వాటర్ ప్యాకెట్లు, ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా 15 అంబులెన్స్లు ఉన్నాయి మెడికల్ సంబంధించి. అందులో 6 కాడుకుంటారు. వాళ్ళందరూ కూడా ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బంది వస్తుందేమోనని వాళ్ళు వైద్యపరంగా ఏర్పాటు చేస్తున్నారు. మన ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఈ ఎలక్ట్రాల్ సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు. ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఏర్పాటు చేస్తున్నారు. ఎవరి కాళ్ళు టీంలు ఎడదీస్తున్నారు, ఎవరు కూడా బాధ్యతగా పనిచేస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్తే నేను వచ్చేసి 3 రోజులు అయిపోయింది. 3 రోజుల నుంచి ఇక్కడ ఉన్నాం. నాతో పాటు ఇక్కడ కత్తిపూడి బాబీ గారు, అలాగే మళ్ళా ధర్మరాజు గారు, మాకు మెయిన్గా ధర్మరాజు గారు ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడానికి పూనుకున్నారు. అదంతా వర్క్ పరంగా బాబీ గారు, మేమందరం 12 మంది, అలాగే మేడం గారు, స్వరూప్ గారు, వీళ్ళందరం కలిసి ఈ రోజున టీం వర్క్ చేస్తున్నాం. అందరూ ఎవరికాలు బాధ్యతగా చేశారు. భోజన సదుపాయాలకి సంబంధించి ఎలాంటి వంటకాలు ఇక్కడ తయారు చేశారు? ఇక్కడ వచ్చేటప్పటికి ఒక స్వీటు, పలవ, పెరుగు చట్నీ, కుర్మా, పప్పు, సాంబారు అన్నీ కూడా వేసామండి. మళ్ళా పోలీసుకు కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకి కూడా సపరేట్గా ఏర్పాట్లు చేసాం. ఆఫీసర్లకు వేరే లేకుండా వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకి కూడా ఏర్పాటు చేసాం. ఎందుకంటే దగ్గర మేము ఇక్కడే ఇంకా పెరుగుతారేమో అని 10,000 మందికి ఇంకా అన్ని రెడీ పెట్టుకుని కూర్చున్నాం. ఇవన్నీ కూడా ఎక్కడ ఇబ్బందులు ఏమి రావండి, అన్నీ కూడా చేసాం. పవన్ కళ్యాణ్ గారికి ఒకటే, ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు, ఎవరు ఎలాంటి బాధపడకూడదు, అందరికీ జాగ్రత్తగా చూడండి, ఆరోగ్యకరంగా ఇవ్వండి. ఎక్కడ మీరు వంట. రామకృష్ణ గారు, ఒక్క విషయం, ఇక్కడ ఎంతమందికి ఇక్కడ వంట చేయడం అంటే చాలా ఇబ్బంది కనిపిస్తుంది. మొత్తం ఎంతమంది పనిచేశారండి ఓన్లీ దీనికోసం? ఈ ఫుడ్ తయారీ అవనియండి, లేకపోతే మీరు చెప్పిన ఈ వాటర్ మిల్లర్కి సంబంధించిన అవనియండి, మొత్తం మెన్ ఎంతమంది ఉన్నారండి ఓవరాల్ గా? నాకున్న అనుభవం, నేను 40-50 ఏళ్ళ బట్టి వాటర్ ఫీల్డ్లో ఉన్నాను. నేను అంతకుముందు కూడా వారాహి యాత్రలో, ఆవిర్భావ సభల్లో నేనే ఉన్నాను. మచిలీపట్నంలో నేను ప్రత్యేకంగా మేము చేశాం. ఇక్కడ ప్రత్యేకంగా వచ్చేటప్పటికి ఒక టీం దగ్గర నాకు తెలిసి 200 మంది పనిచేస్తారండి. అలా 5 టీములు పనిచేస్తున్నారు. 5 రోజులు 1000 మంది పనిచేస్తున్నారు.
అలా అంతమంది పని చేస్తే కానీ ఈ పని లొంగదండి. గత 3 రోజుల నుంచి సుమారు 1000 మంది కేవలం ఈ వంటకాలకు సంబంధించి లేకపోతే వాలంటరీగా దీన్ని సర్వీస్ చేయడానికి సంబంధించి యూజ్ అవుతున్నారు. అంటే 3 రోజులు మట్టి అంత లేదండి. ఈ రోజు మాత్రం 1000 మంది, నిన్న వచ్చేటప్పటికి 300, మొన్న వచ్చేటప్పటికి 200, అలా వర్క్ను బట్టి మార్చుకుంటూ వచ్చారు. అంతా కూడా బ్రహ్మాండం జరుగుతుంది. ఎక్కడ మినరల్ వాటర్ ఇమ్మన్నారు, ఏ వాటర్ పడితే వాటర్ పోయొద్దు, ఆరోగ్యాలు దెబ్బతింటాయని చెప్పారు. అలాగే అన్ని సార్లు మినరల్ వాటర్. ఎలా అనిపించిందండి ఇన్ని వేల మందికి ఒక దగ్గర వంటకాలు నిర్వహించడం, వాళ్ళకి ఇన్ టైంకి పంపించడం, ఈ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? జనరల్గా మాకు 4 ఆవిర్భావ సభలు మాకు అనుభవం ఉందండి. ఆవిర్భావ సభలు వేరు, ఈ రోజు వచ్చే జనాలు వేరు. ఇంచుమించు అధికారంలో ఉన్న ఫస్ట్ టైం చేసుకున్నాం. ఇంచుమించు ఇక్కడ ఏంటంటే ఇంకొక 50,000 మంది పెరిగారు అంతే మాకు వంట పరంగా. అందుకని అప్పుడు 50,000, 60,000 చేసాం. ఇప్పుడు వచ్చి 1,10,000 చేస్తాం. కనుక ఎక్కడికాడ ఎడగొట్టామండి. ఒకసారి అయితే ఇబ్బంది పడతారని 5 టీములు గడిపోయాం. 5 టీములు వర్క్ చేస్తానే ఉన్నారు, వండుతానే ఉన్నారు. పరిస్థితిని బట్టి మార్చుకుంటారు అన్ని కూడా ప్లాన్ చేస్తున్నాను. ముందు మనోహర్ గారు దగ్గర 4 సార్లు మీటింగ్లు పెట్టారు. ఆ మీటింగ్లో అన్ని జాగ్రత్తలు చెప్పారు. ఎమ్మెల్యేలు అందరూ కూడా దీని మీద డ్యూటీలు వేశారు. వాళ్ళ వంతు వాళ్ళందరూ చేస్తున్నారు. వాళ్ళకి కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, వీర మహిళలు, వీళ్ళందరూ కూడా ఈరోజు పని చేయమంటే ఒకళ్ళు పని చేస్తే అయ్యే పని కాదు. ఏ టైం నుంచి మొదలు పెట్టారండి ఇన్ని వంటకాలు చేయాలంటే? ఇకైతే ఉదయం చేయాలంటే రాత్రి 2 నుంచి మొదలెట్టారండి. తెల్లారేటప్పుడు కటింగ్ గిటింగ్లు అన్నీ అయిపోయి వంట వచ్చేటప్పుడు 10 అలా చేశారు. అంటే అంతా ఎక్కడికక్కడ అన్ని ఏర్పాట్లు జరిగిపోయి మళ్ళీ సాయంకాలానికి అక్కడ 4 సార్లు వేరుగా చికెన్ బిర్యానీ ప్రత్యేకంగా చేస్తున్నారండి. వెళ్ళేటప్పుడు అందరూ 60,000 మంది చికెన్ బిర్యానీ, 60,000 మందికి చికెన్ బిర్యానీ ఏర్పాటు చేస్తున్నారు. వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడతారండి. సాధారణంగా వచ్చేటప్పుడు మేము ఇచ్చేవాళ్ళం ఇంత ముందు. ఇప్పుడైతే మాత్రం వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడ్డారు. పోయినసారి ఫుడ్ అందలేదని. ఇప్పుడు అలా కూడా జరగకూడదు. 4 సార్ల ఇక్కడ ధర్మవరం దగ్గర కోల్డ్ స్టోరేజ్ దగ్గర 20,000 మందికి, అలాగే అన్నవరం దగ్గర ఒక 20,000 మందికి, ఇటు వచ్చేటప్పుడు నానాజీ గారు ఏర్పాటు చేశారు, అక్కడ ఉదయ్ గారు ఏర్పాటు చేశారు. ఎక్కడికెక్కడ అన్ని కూడా ఇబ్బంది లేకుండా చేస్తున్నారు మొత్తం. అంటే పూర్తి స్థాయిలో ఎటువంటి ఇబ్బంది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఉండవు. ఒక ప్రశాంతంగా పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ విని మంచి చికెన్ బిర్యానీ తిని ఇంటికి వెళ్ళొచ్చు. అంతే, మొత్తం హ్యాపీగా దాంతో మంచి చికెన్ బిర్యానీ తిని ఇంటికి వెళ్ళొచ్చు. ఈ ఇబ్బంది లేదు. ఇప్పుడు ఎన్నో మీటింగ్కి వెళ్ళి ఉంటారు, ఇక్కడ అలాంటి ఏ ఇబ్బంది ఉండదండి. థ్యాంక్ యూ సో మచ్ రామకృష్ణ గారు. ఇదండి పవన్ కళ్యాణ్ గారి సభ అంటే ఒక్క స్పీచే కాదు, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆయన ఏం మాట్లాడతారో అది విని, ఆయన ఎలాంటి దిశానిర్దేశం ఉంటారో అది ఫాలో అయ్యి ఒక మంచి చికెన్ బిర్యానీ తిని ప్రశాంతంగా ఇంటికి వెళ్ళొచ్చు. గతంలో లేని విధంగా ఈ ఆవిర్భావ దినోత్సవం, ఈ విజయోత్సవ దినోత్సవం అంగరంగ వైభవంగా ఒక పండగ వాతావరణంలో ఎప్పుడు కనీ విని ఎరగని రీతిలో పిఠాపురంలో మొత్తం ప్యాక్ అయిందనే చెప్పాలి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇప్పటికే సభా ప్రాంగణానికి చేరుకున్నారు. వేలాది మంది తరలి వస్తున్నారు. ఇంకా అవుటర్లో వేలాది మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా సభకి ఒక్కొక్కరుగా రావడం జరుగుతుంది. వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజన సదుపాయాలు వచ్చారు. అంటే సుమారు 1,00,000 మందికి పైగా భోజనాలు అందించడం అంటే సామాన్యమైన విషయం కాదు. అలాంటిది ఎక్కడ కూడా ఎటువంటి మిస్టేక్ జరగకుండా పూర్తి స్థాయిలో వాళ్ళకి మంచి ఆహారాన్ని అందించే విధంగా అన్ని సదుపాయాలు సిద్ధమై చెప్తున్నారు. మరి ఈ వాతావరణం చూస్తే, ఇక్కడ చేస్తున్న ఈ ప్యాకింగ్లు చూస్తే ఇంక వేరే చెప్పాల్సిన అవసరం లేదు ఏ రకంగా ఉంటుందంటే పవన్ కళ్యాణ్ అంటే ఇదిరా అన్నట్లుగా జన సైనికులు అవనియండి, వీర మహిళలు అవనియండి, వాళ్ళు ఫ్యాన్స్ అవనియండి, ఒక విజయకేతనంతో, ఒక విజయ ఘరణంతో చలో పిఠాపురం అంటూ జేజేలు కొడుతూ తరలి వస్తున్నారు. కెమెరామెన్ సునీల్తో వర్మ, 99 న్యూస్, పిఠాపురం నుంచి.